ఓం నమ శివాయ. మనం నిన్న శివపాద హృదయుడు భగవతి పుట్టినటువంటి పిల్లవాడిని తండ్రి స్నానం చేసేటప్పుడు వస్తానని అంటే ఆ పిల్లవాడిని ఒక మండపంలో కూర్చోబెట్టి ఏదైనా భయం వేస్తే పార్వతీ పరమేశ్వరుల్ని అమ్మా నాన్న అని పిలవమని చెప్పడం. తండ్రి స్నానానికి నీటిలో మునగ్గానే ఆ పిల్లవాడు భయపడి అమ్మా నాన్న అని వాళ్ళని పిలవడం. శంకరుడు వచ్చి పిల్లవాడు ఏడుస్తున్నప్పుడు పాలు ఇవ్వాలి కాబట్టి ఇవ్వమని చెప్పడం. అక్కడి వరకు తెలుసుకున్నాం. శంకరుడు అలా చెప్పిన పిదప పార్వతీదేవి ఒక పాత్రలోనికి తన క్షీరాన్ని పట్టి పిల్లవాడి చేతి తాగించింది. ఆయన చక్కగా ఆ పాలను తాగేశాడు. అందుకే జ్ఞాన సంబంధాలు ఎక్కడికి వెళ్ళినా ఆయనను నమ్మి ఏడ్చినవాడు అంటే పరమేశ్వరుడిని నమ్మి ఏడ్చినవాడు అని పిలిచేవారు. మనము ఏడుస్తాం, కానీ ఆ ఏడుపులో భగవంతుడు ఉన్నాడని నమ్మకం ఉండదు. అవతలవాడు ఏదో కొనేసుకున్నాడు, మనకంటే గొప్పవాడైపోయాడు, లేకపోతే అవతల వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయాయి, మనకంటే ముందరగా వాళ్ళ బాధ్యతలు తీర్చేసుకున్నారు, మనకంటే ఎక్కువ వాడికి జీతం వస్తుంది, వాళ్ళ పిల్లవాడికి ఎక్కువ జీతం వస్తుంది. ఇంకా చెప్పాలంటే ఇంకా మూర్ఖంగా ఆలోచించే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా అండి? మన కోడలు వాళ్ళ కోడలు ఒకేసారి కడుపుతోటి ఉంటే వాళ్ళకి మనవడు పుట్టాడు, నాకు మనవరాలు పుట్టింది అని ఏడ్చే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి భగవంతుణ్ణి నమ్ముకుని ఏడిస్తే ఆయన ఉన్నాడు, భగవంతుడా నాకు ఇంకా ఏం చెయ్యట్లేదేమి, నిన్నే నమ్ముకున్నాను అని ఆయన పాదాలు పట్టుకుని ఏడిస్తే జ్ఞాన సంబంధాలలాగే మనం ఆయన నమ్ముకుని ఏడ్చినందుకు చక్కటి ఫలితాన్ని పొందగలుగుతాం. కాబట్టి ఈయన పాలన్నీ తాగేశాడు. తాగేసి మూతి తుడుచుకుంటున్నాడు. తండ్రి సరోవరంలోంచి మెట్లెక్కుతున్నాడు. తండ్రి వచ్చేస్తున్నాడని పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ అంతర్ధానం అయిపోయారు. ఈయన వచ్చి దూరం నుండి చూశాడు. పిల్లవాడు తాగిన ఆ పాలచారిక నోటి మీద ఉంది. ఆయన పిల్లవాడి దగ్గరికి వచ్చి, నాయనా ఎంత పని చేశావురా, నేను స్నానానికి వెళ్ళినప్పుడు ఎవరో ఇచ్చిన పాలు తాగేశావా, ఏమిటి పని అన్నాడు ఈ పాలు చూసి. అప్పుడు ఆ పిల్లవాడు పత్తికం మొదలుపెట్టాడు. పత్తికం అంటే ద్రవిడ సాంప్రదాయంలో దండకం లాంటిది. ఆయన పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం గురించి ఒక దండకం చేశాడు. 3 ఏళ్ల పిల్లవాడు, ఇంకా సరిగ్గా మాటలు కూడా రావు. అక్కడ దేవాలయంలో ఉన్న భక్తులందరూ గుమిగూడిపోయి ఈ పిల్లవాడు చేసిన పత్తికం విని ఆశ్చర్యపోయారు. తండ్రి పరవశించిపోయి భగవద్దర్శనం చేసుకుని ఆ పిల్లవాడిని ఎత్తుకుని తిరిగి ఇంటికి వచ్చేస్తున్నాడు. ఈ పిల్లవాడిని ఎత్తుకుని ఇంటికి వెళ్ళిపోయేంత వరకు సువాసినులందరూ పేలాలు పట్టుకుని మేడలు ఎక్కి ఆ పిల్లవాడు 10 కాలాల పాటు బతికి ఉండాలని ఆ పిల్లవాడి మీద జల్లారు. 3 సంవత్సరముల వయసులో అమ్మా నాన్న అని నమ్మి పార్వతీదేవిని పిలిచి శంకరుని ఆజ్ఞ మేరకు అమ్మవారి క్షీరాన్ని గ్రోలినవాడు. అమ్మవారి హృదయం ఎప్పుడూ దయతో పాలవెల్లిలా ఉంటుంది. ఎవరైనా అమ్మవారిని నిజంగా అమ్మా అని ప్రేమతో పిలిస్తే క్షీరమే స్రవించినట్లుగా స్రవిస్తుంది. కానీ క్షీరము తెలుపు. తెలుపు ఎవరండి? శారదాదేవి తెలుపు. శారద అంటే సరస్వతీదేవి. అమ్మవారు పాలు తాగిన వాడికి అటువంటి జ్ఞానం కలుగుతుంది. శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో శ్లోకం చేస్తూ ఒక మాట అంటారండి. తవ స్తన్యం మన్యే ధన్యతర కన్యే హృదయతః పయఃపారావారః పరివహతి సారస్వతమివ దయావచ్చా దత్తం ద్రమిళ శిశురాస్వాద్య తవయత్ కవీనాం ప్రౌఢానాం సుజని కమనీయ కవిత. ఆయనని ద్రవిడ శిశువు అని పిలిచారు శంకరాచార్యుల వారు. అమ్మ, ఆనాడు ద్రవిడ శిశువు నువ్వు ఉన్నావని నమ్మి నిన్ను అమ్మ అని పిలిచాడు. పిలిచినంత మాత్రం చేత తల్లి నువ్వు ఆనాడు నీ స్తన్యాన్ని ఇచ్చావే, అందువలన ఆయన అపారమైన బాహ్య సౌందర్యాన్ని, అంతఃసౌందర్యాన్ని, గొప్ప శివభక్తిని పొందాడు అన్నారు. అసలు ఇందులో ఉన్నటువంటి చమత్కారం యొక్క రహస్యం ఏంటంటే, ఈ అంశంలో పుట్టినటువంటి పిల్లవాడు లోకంలో శివభక్తిని ప్రచారం చేయడానికి వైదికమైన మార్గాన్ని ఆ రోజులలో నలిపివేస్తున్న వాళ్ళ దురాచారాలను ఖండించడానికి పుట్టిన సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఆనాడు పార్వతీదేవికి తన స్తన్యం ఇచ్చే అదృష్టం తిన్నగా కలగలేదు. కృతికల ద్వారా ఇవ్వాల్సి వచ్చిందే అని అమ్మవారికి చిన్న బాధ ఉండిపోయింది. శంకరుడు గుర్తుపెట్టుకుని ఆ కోరికని ఇప్పుడు తీర్చాడు. అమ్మవారి పాలు తిరుజ్ఞాన సంబంధార్ పిల్లవాడుగా త్రాగేశాడు. అందుకని ఆయనను తిరుజ్ఞాన సంబంధర్ అన్నారు. శివునికి మారుపేరే జ్ఞానం. అమ్మవారి క్షీరమును గ్రోలి అపారమైన జ్ఞానాన్ని పొందినవాడు కాబట్టి ఆయనకు తిరుజ్ఞాన సంబంధర్ అని పేరు వచ్చింది. ఇటువంటి వారిని ఒక రోజున పక్క ఊరిలో ఉన్న తిరుక్కోలక్క అనే క్షేత్రంలో ఉండే శివాలయ నిర్వాహకులు జ్ఞాన సంబంధాలను తీసుకుని తండ్రి గారిని రమ్మనమని ఆహ్వానం చేశాడు. చిన్నపిల్లవాడు అంత దూరం రాగలడా అని తండ్రి ఆలోచించి చివరకు పిల్లవాడిని ఎత్తుకుని బయలుదేరాడు. ఆ దేవాలయంలో లోపలికి వెళ్ళడానికి రాజద్వారం దాటుతున్నాడు. ఆలయంలోకి వెళ్ళేటప్పుడు కొన్ని మర్యాదలు ఉంటాయండి. ప్రత్యేకించి శివాగమంలోని ఒక మాట చెబితే మనందరికీ కూడా ఆశ్చర్యం కలుగుతుంది.
శివాలయం రాజద్వార గడప చెప్పుతో దాటినవాడు ఎవడో వాడికి కొన్ని వేల జన్మలు కాళ్ళు నరికి తొడల వరకే కాళ్ళు ఉండేవాడిగా పుట్టించమని చెప్పింది శివాగమం. శివాలయ రాజద్వారాన్ని చెప్పుతో దాటకూడదు. రాజద్వారం అంటే మొట్టమొదట వెళ్ళేటటువంటి గేటు దగ్గర నుంచి కూడా చెప్పులు బయటే విదిలియాలి. ఆ మాటకు వస్తే ఏ ఆలయంలోకి వెళ్ళినా చెప్పులతో వెళ్ళకూడదు. అప్పుడు ఆయన పిల్లవాడిని తీసుకుని లోపలికి వెడుతున్నారు. రాజద్వారం దాటగానే ఆ పిల్లవాడు గోపురం మీద ఉన్న మూర్తులను చూస్తూ భగవంతుడి మీద స్తోత్రాలు చెబుతూ మిక్కిలి పరవశించిపోయాడు. తన చిన్ని చిన్ని చేతులతో తాళం వేస్తూ పాట పాడుతున్నాడు. చేతులు ఎరుపెక్కిపోతున్నాయి. దీనిని పార్వతీ పరమేశ్వరులు చూడలేకపోయారు. చెంటి పిల్లాడు కదండి. వాళ్ళు వెంటనే పైనుంచి ఆయనకి బంగారు చిడతలు జారవేశారు. చిడతలు అంటే తెలుసు కదండి, భజన చేసేటప్పుడు టంగ్ టంగ్ మన చప్పుడు వస్తూ ఉంటాయి, బాగుంటాయి. అవి జారవేశారు. బంగారు చిడతలు ఆకాశం నుంచి పడ్డాయి. అప్పుడు నాన్న, నువ్వు చేతులు రెండు అలా అనకు, ఎర్రబడిపోతున్నాయి, మేము చూడలేకపోతున్నాం, ఈ 2 తాళాలతో వాయించు అని జ్ఞాన సంబంధానికి తాళాలు ఇచ్చారు. ఇవన్నీ యథార్థ విషయాలండి, ఏదో కథలా చెప్పేస్తున్నానని మాత్రం అనుకోకండి. అప్పుడు ఆ పిల్లవాడు తాళం వేస్తూ పాట పాడుతూ శివాలయ ప్రవేశం చేశాడు. ఒకానొక సమయంలో నెలూవియల్ అనే క్షేత్రానికి మంచి ఎండాకాలంలో తండ్రితో కలిసి నడిచి వెడుతున్నాడు. అప్పటికి జ్ఞాన సంబంధానికి నడక వచ్చేసింది. ఆ సమయానికి ఆలయ పాలక మండలి వారు సమావేశం పెట్టుకున్నారు. రేపు తిరుజ్ఞాన సంబంధర్ వస్తున్నారు, అంతటి మహాపురుషుడు వస్తున్నాడు, మనం ఎదురు వెళ్ళి ఆయనకు స్వాగతం చెప్పాలి. కాబట్టి మనం స్వాగతం చెప్పడానికి ఏ ఏర్పాట్లు చేద్దాము అని వాళ్ళు ఆలోచన చేసి ఆలయంలోనే పడుకున్నారు. పూర్వం ఆలయ నిర్మాణం చేస్తే ఒక నియమం ఉండేదండి. పెద్ద పెద్ద అరుగులు కొన్ని ఉండేవి. సంధ్యావందనం చేసుకునే అధికారం ఉన్నవారు ఒకవేళ ఏ కారణం చేతనైనా అంత పెద్ద దేవాలయ దర్శనం చేయడంలో సంధ్యావందన సమయం దాటిపోతోందని బెంగ పెట్టుకోనవసరం లేకుండా ఆలయం అరుగుల మీదే కూర్చుని కోనేటిలో నీటిని తీసుకుని సంధ్యావందనం చేసుకుని వెళ్ళేవారు. అందుకని పెద్ద పెద్ద అరుగులను నిర్మాణం చేసేవారు. ఆలయంలో నిద్రించిన పాలక మండలి వారందరికీ ఒకే రకమైన కల వచ్చింది. ఏంటా కల? ఆ కలలో వాళ్ళకి శంకరుడు కనబడి, నా బిడ్డడు వస్తున్నాడు, అతడు అపారమైన భక్తి కలిగినవాడు, ఆ పిల్లవాడి కోసం దేవాలయంలో వాహన మండపంలో ఒక ముత్యాల పల్లకి, అతనికి పట్టడానికి మంచి ముత్యముల గొడుగు, అతను వస్తున్నాడని వాయించవలసిన పెద్ద పెద్ద బాకాలు సిద్ధమై ఉన్నాయి. వాటిని తీసుకువెళ్ళి జ్ఞాన సంబంధానికి స్వాగతం చెప్పండి. ఇక నుంచి ఆయనను నా పల్లకీలో కూర్చోబెట్టి వహించండి. ఆయనను అలా మోసిన వాళ్ళు ధన్యులవుతారు అని చెప్పాడు. అందరికీ ఇదే కల వచ్చింది. కలలో కనిపించిన సామానులు తమ దేవాలయంలో లేవు కదా అని వాళ్ళు అనుకున్నారు. అందరూ లేచి వాహన మండపంలోకి వెళ్ళి తలుపు తీసి చూశారు. వాళ్ళకి కలలో కనిపించినటువంటి సామాన్లన్నీ సిద్ధంగా పెట్టబడి ఉన్నాయి. వెంటనే వారు ఆ వస్తున్నవాడు ఎంతటి మహానుపురుషుడో అని ఎదిరేగి పల్లకి ఎక్కించి ఛత్రం పట్టి బాకాలు ఊదుతూ ఆలయానికి తీసుకొచ్చారు. ఈ జ్ఞాన సంబంధారు ఒకసారి తిరుప్పాచలాశ్రమం అనే ఒక రాజ్యానికి వెళ్ళారు. ఆ రాజ్యాన్ని కొల్లి మనవరాజు అనే ఒక మహారాజు పరిపాలన చేస్తున్నాడు. ఆయన చాలా భక్తి తత్పరుడు. ఆయనకు ఒక కుమార్తె ఉంది. ఆ కుమార్తె అందాల రాశి. కానీ ఒకే ఒక దురదృష్టం ఏమిటంటే అమ్మాయికి మూర్ఛ వ్యాధి. మూర్ఛ వచ్చిందంటే ఆ పిల్ల కొన్ని గంటలు అలా మూర్ఛ పడిపోయి ఉండిపోతుంది. జ్ఞాన సంబంధారు దేవాలయ దర్శనానికి వస్తున్నాడని రాజుగారికి తెలిసింది. తెల్లవారుజామునే దేవాలయానికి వెళ్ళిపోయి జ్ఞాన సంబంధారు వస్తారని నిలబడ్డాడు. ఆయన రావడానికి ఇంకా కొన్ని గంటల వ్యవధి ఉంది. ఈలోగా ఈ పిల్లకి మూర్ఛ వచ్చింది. అప్పుడు ఆ రాజు, అభిషేకం చేసినప్పుడల్లా నేను ఒక మంత్రం చెబుతూ ఉంటాను, ప్రథమో దైవ్యోభిషిక్ అంటూ ఉంటాం. లోకానికి మొట్టమొదటి వైద్యుడు ఎవరండి? ప్రథమో దైవ్యో అభిషిక్ అంటే దైవమే అభిషికుడు అంటే వైద్యుడు. వైద్యుడు ఎవరండి? పరమశివుడు. అటువంటి పరమశివుడు దేవాలయంలోనే నా పిల్ల మూర్ఛపోతే ఇంకా నా పిల్లకు రక్షకుడు ఎవరు? ఇప్పుడు ఈ పిల్లని అంతఃపురంలోకి తీసుకువెడితే నేను రక్షించగలనా? ఈ పిల్లకు రక్షణ అంటూ దొరికితే ఇక్కడే దొరకాలి. ఈ పిల్లను తీసుకువెళ్ళి శివలింగానికి ఎదురుగుండా పడుకోబెట్టండి అన్నారు. ఆయన ఆజ్ఞకి ఎదురు ఉండదు కదండి, మహారాజాయే. భటులు ఆ పిల్లని శివలింగానికి ఎదురుగుండా పడుకోబెట్టారు. రాజు పిల్లను అలా వదిలేసి పక్కన ఎవరుండాలి, ఎందుకు రక్షించాలి? అందరూ ఉన్న రక్షణ సామర్థ్యం ఎవరి వలన ప్రసరిస్తుందో అటువంటి వాడి ముందు నా పిల్ల పడి ఉంది, బతికితే వాడి వల్ల బతుకుతుంది, పదండి మనందరం జ్ఞాన సంబంధానికి స్వాగతం చెప్దామని వెళ్ళిపోయాడు. జ్ఞాన సంబంధాలు స్వాగతం పుచ్చుకుని దేవాలయంలోకి వచ్చారు. తీరా దర్శనం చేసుకుందామని అక్కడికి వచ్చేసరికి ఈ పిల్ల అక్కడ పడి ఉందన్న విషయం అందరూ మర్చిపోయారు.
ఈ ఆడపిల్ల శివాలయంలో బోర్లా పడి ఉంది. లోపలికి వచ్చాక మిగిలిన వాళ్ళకి జ్ఞాపకం వచ్చింది. ఆయన అప్పుడు చూసి శివాలయంలో శివుని ముందు ఒక ఆడపిల్ల ఎందుకు ఇలా పడి ఉంది అని అడిగాడు. ఆమె మహారాజు గారి కుమార్తె. ఆ పిల్లకి మూర్ఛ వ్యాధి, అందుకని రాజుగారి ఆమెను అలా విడిచిపెట్టేశారు అని చెప్పారు. నిజానికి రాజకుమార్తెను అలా విడిచిపెట్టి వెడతారా? ఆయనకు ఎంత శివభక్తి ఉందో చూడండి. జ్ఞాన సంబంధాలు రావడం రాజును ఉద్ధరింపచేసింది. శంకరుడే రావాలా? తత్పుల్యం అయినవాడు ఎవరైనా సరే వచ్చేస్తాడు కదండి, వస్తే చాలు కదండి. అక్కడి వారి మాటలు విన్న జ్ఞాన సంబంధారు వెంటనే పారవస్యంతో శంకరుడి మీద ఒక గొప్ప దండకం చేశాడు. ఈశ్వర, నీవు వైద్యుడువు అని పేరు, నీకు లోకాలన్నిటినీ కాయగలిగినవాడు అనే పేరు ఉంది. అటువంటి వాడివైన నీ ముందు ఈ పిల్ల ఇలా పడిపోయి ఉంది. ఈ పిల్లను రక్షించవలసిన బాధ్యత నీదే అని స్తోత్రం చేశాడు. అంతే, ఆ పిల్ల మూర్ఛలోంచి లేచింది. లేచి అక్కడ వారందరికీ నమస్కరించింది. ఇంకా ఆ పిల్లకి జీవితంలో మళ్ళీ మూర్ఛ రాలేదు. మహానుభావుడు ఆ రాజ్యానికి వెళ్ళినప్పుడు అలా అనుగ్రహించారు. జ్ఞాన సంబంధాల జీవితం వింటుంటే ఆశ్చర్యంగా ఉంటుందండి. ఈయనకు తండ్రి యోగ్యమైన వయసులో ఉపనయనం చేశాడు. తర్వాత ఎవరైనా వేదం చదువుకోవడానికి గురువు దగ్గరికి వెడతారు ఉపనయనం చేయగానే వేదాలకన్నింటికీ అర్థతాత్పర్యాలు మంత్రాలు అన్నిటినీ జ్ఞాన సంబంధాలే చెప్పేశారు గురువు దగ్గరికి వెళ్లకుండానే. ఇవన్నీ అసలు ఉపనయనం చేయకముందే ఆయనకు వచ్చేసాయి. ఆయన అమ్మవారి క్షీరం తాగాడు కదండి. మహానుభావుడైన ఈ ఈ జ్ఞాన సంబంధ కారుణ జన్ముడు. అటువంటి స్వరూపాలు చాలా అరుదుగా ఉంటూ ఉంటాయి. ఇంతటి చిన్న వయసులో ఉపనయనం అయిపోగానే ఆయనకి శిష్య పరంపర. ఒకరోజు ఆయన శిష్యులతో కలిసి వెడుతున్నారు. శిష్య పరంపర అంటే ఆయనే గురువైపోయాడు. ఎందుకని? వేదాలన్నీ కూడా చక్కగా చెప్పేశాడు కాబట్టి, అర్థ తాత్పర్యాలతో చెప్పేశాడు ఆయన. కాబట్టి ఆయన ఈ రకంగా జ్ఞాన సంబంధాలు అయిపోయాడు. ఒకరోజు ఆయన శిష్యులతో కలిసి వెడుతున్నారు. దారిలో కురించి, ములై అనే ప్రాంతాలను దాటుతున్నారు. ఈ ప్రాంతంలో విశేషమైన చలిజ్వరాలు, ఎన్ని దోమకాట్లో మహాపురుషులు దేనిని లెక్కించరు కదండి. అలా వెడుతున్నప్పుడు పెద్ద పెద్ద దోమలు ఈయనను కరిచేస్తుంటే శిష్యులందరూ బాధపడిపోయారు. అప్పుడు ఆయన శంకరుని మీద నీలకంఠ తత్వంతో దండకాలు చేశారు. మహానుభావ, నీవు ఒకనాడు లోకం కోసమని హాలాహలాన్ని భక్షించావు. ఈవేళ ఈ చలి లేకుండా, ఈ దోమలు లేకుండా, ఈ శీతల జ్వరాలు లేకుండా మమ్మల్ని కాపాడలేవా అని దండకం చేస్తే వాళ్ళు ఆ ప్రాంతాలను విడిచిపెట్టి వెళ్ళిపోయేంత వరకు అక్కడ దోమలు, అంటురోగాలు, మలేరియా అన్నీ ఆగిపోయాయి. చలి తగ్గిపోయింది. వాళ్ళు ఆ ప్రాంతాన్ని దాటిపోయిన తర్వాత మళ్ళీ చలి ప్రారంభమైందిట. ఒక్కొక్క మహానుభావుడు అడుగు వేస్తే ప్రకృతి కూడా అలా మారిపోతూ ఉంటుందండి. వీటన్నిటికంటే ఆశ్చర్యకరమైన సంఘటన ఇంకొకటి జరిగిందండి. వేదారణ్యము అనే చోట వేదారణ్య స్వామి అనే పేరుతో భగవానుడికి ఒక దేవాలయం ఒకటి ఉంది. అక్కడ వేదంను స్వరం తప్పి చెబుతూ ఉండడం వల్ల ఏ ద్వారంలోంచి శివాలయంలోకి వెళ్ళాలో ఆ శివాలయం ద్వారాలు మూతపడిపోతూ ఉంటాయి. వేదం రోజు స్వరం తప్పుతూ ఉంటే భగవంతుడు అంగీకరించలేడు. తలుపులు మూసేసుకుపోయాయి. శివాలయంలోకి వెళ్ళడం కోసమని పక్క నుంచి తలుపు ఏర్పాటు చేసుకుని లోపలికి వెళ్ళేవారు చాలామంది. ఆ తర్వాత ఎంతమంది వచ్చినా తలుపులు తెరుచుకోలేదు. వాగీసుడు అని ఒక నాయనారు ఉండేవాడు. చాలా గొప్పవాడు. వైష్ణవ సంప్రదాయంలో ఆళ్వారుల్లో మనం ఆండాళ్ళ తండ్రి గారిని ఎలా పెద్దలుగా గౌరవించి పూజిస్తామో అలా వయస్సులో కూడా ఆయన చాలా పెద్దవాడు. వాగీసునికి తిరునావుక్కరసు అప్పర్ అని కూడా పేర్లున్నాయి. అప్పటికి జ్ఞాన సంబంధారు చాలా చిన్నవాడు. ఒకసారి వాగీసుడు జ్ఞాన సంబంధారు ఇద్దరూ కలిసి వేదారణ్య స్వామి వారి దేవాలయానికి వెళ్ళారు. వెళ్ళి ఆ దేవాలయం సింహద్వారం ఎందుకు మూసుకుపోయింది అని అడిగారు జ్ఞాన సంబంధారు. ఒకానొక సమయంలో ఒకానొక కారణం వల్ల ఇలా తలుపులు మూసుకుపోయాయి, ఆ తర్వాత అవి తెరవబడలేదు అని అక్కడి వాళ్ళు చెప్పారు. అప్పుడు అక్కడే ఉన్న వాగీసుడైన అప్పర్ను పిలిచి, మీరు పరమేశ్వరుడి మీద ఒక పత్తికాన్ని పాడండి అని చెప్పారు. ఆయన వెంటనే ఒక దండకాన్ని చేశారు. చేస్తే ఆ తలుపులు తెరుచుకున్నాయి. మళ్ళీ ఆ తలుపులు మూసుకోవాలి, ఎప్పుడు కావాలంటే అప్పుడు తెరుచుకోవాలి, అలా తెరుచుకునేటట్లుగా అనుగ్రహించమని జ్ఞాన సంబంధాలు మళ్ళీ కొన్ని దండకాలు చేశారు. అప్పటికీ వేదారణ్య స్వామి వారి సింహద్వారం దగ్గర జ్ఞాన సంబంధాలు అప్పర్ల వల్లనే తెరుచుకోవడం మూసుకోవడం జరుగుతాయి అనే విషయాన్ని అక్కడ ప్రజలకి అంతకుముందు తెలియదు. కానీ విచిత్రం ఏమిటో తెలుసా అండి, ఇప్పటికీ కూడా వేదారణ్య స్వామి వారి శివాలయానికి వెడితే అక్కడ సింహద్వారం దగ్గర జ్ఞాన సంబంధాలు అప్పర్ల వల్లనే తెరుచుకోవడం మూసుకోవడం జరుగుతూ ఉంటాయి. అంటే ఇప్పటికీ వాళ్ళు అక్కడే ఉన్నారు అనే విషయం మనం గ్రహించాలి. జ్ఞాన సంబంధరు అప్పరు కలిసి ఒక దేవాలయాన్ని పునర్నిర్మాణం చేద్దామని అనుకున్నారు. రోజు సాయంకాలం అయ్యేటప్పటికి కూలీలకు జీతం ఇవ్వడానికి ఎంత ద్రవ్యం కావాలో అంత ద్రవ్యాన్ని ఇచ్చే బంగారు కాసులు దొరకాలని సాయంకాలం అయ్యేటప్పటికి అక్కడ శివుడి మీద దండకం చేసేవారు.
చూరు మీద రోజు 2 బంగారు కాసులు ఇద్దరికీ దొరికేవి. ఈ బంగారు కాసులను పట్టుకు వెళ్ళి బంగారు వర్తకులకు అమ్మితే జ్ఞాన సంబంధానికి దొరికిన బంగారు నాణెంలో బంగారు శాతం తక్కువ ఉండేది. అప్పర్కి దొరికిన బంగారు నాణెంలో బంగారు శాతం ఎక్కువగా ఉండేది. ఆయన నాణ్యతకి ఎక్కువ డబ్బు వచ్చేది, జ్ఞాన సంబంధార నాణ్యానికి తక్కువ డబ్బు వచ్చేది. ఈ విషయంలో ఒకనాడు జ్ఞాన సంబంధారికి బాధ కలిగింది. ఎందుకు ఇలా నాకు తక్కువ బంగారం ఉన్న నాణ్యాలు ఇస్తున్నాయి అని శంకరుని అడిగాడు. అడిగితే శంకరుడు అన్నాడు, నీవు కేవలం దండకం చేస్తావు, కేవలం భగవంతుని ప్రార్థన చేస్తావు. అప్పర్ అలా కాదు. ఎక్కడికైనా దేవాలయానికి వెడితే ఆయన స్వయంగా దేవాలయాన్ని అంతటినీ తుడిచేస్తాడు, లేకపోతే ఆ దేవాలయాన్ని కడిగేస్తాడు, కలుపు మొక్కలు ఉంటే తీసేస్తాడు. ఆయన ఏదో ఒక శారీరకమైన సేవ కూడా దేవాలయంలో చేస్తాడు. అందుకని ఆయనకి కాయిక వాచిక మానసిక కైంకర్యం చేస్తాడు. కాబట్టి నీవు కేవలం వాచిక మానసిక కైంకర్యాలే చేస్తావు కాబట్టి నీకన్నా ఒక మెట్టు అప్పర్ పెద్దవాడు కాబట్టి ఆయన బంగారు నాణ్యంలో బంగారం ఎక్కువ ఉంటుందని చెప్పాడు. మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తించాలో శాస్త్రం చెప్తుంది. చూడండి, దేవాలయానికి వెడతాం, అక్కడ ఏదో ఆకులు అలములు ఉన్న వాటిని దాటేసుకుంటూనో పక్క నుంచో ఆ నీళ్లు జారిపోయేటట్టుగా ఉన్న వాటిని తోసేస్తూ దాని మీద కాలేయకుండా జంపు చేసుకుంటూనో ప్రదక్షిణలు చేసేస్తూ ఉంటాం. అక్కడ దండం పెట్టేసేసుకుంటాం. మన చీరకి మన బట్టలకి తడి అంటకుండా పైకి లేపి పెట్టేసుకుని తిరిగేస్తాం, వచ్చేస్తాం, దండం పెట్టుకుంటాం, ప్రసాదం తెచ్చుకుంటాం, తినేస్తాం. అంతేగాని అక్కడ పట్టిన వాడేసినటువంటి దండలతో ఉన్న పువ్వులు కానీ, లేదా అంటే ఎవరి చెరలో నుంచో జారిపోయిన పువ్వులో ఆకులో ఏమైనా ఉంటే చేత్తో వంగి కాస్త పక్కకు తీసి పడేసి అప్పుడు మళ్ళీ మన ప్రదక్షిణం చేసుకుందాం అనేటటువంటి విషయం మనం చెయ్యం. కేవలం మనం చేసేటటువంటి చిన్న చిన్న పనుల వల్లే పరమేశ్వరుడు ఎంతో సంతోషించి మనకి, చూసారా, బంగారంలో ఎక్కువ శాతం బంగారం ఉంటే ఆయనకి డబ్బు ఎలా వస్తుందో, మనం చేసే పుణ్యంలో అధిక శాతం ఉండేటట్టుగా అధిక శాతం పుణ్యం సంపాదించుకునేటటువంటి వరాన్ని చిన్న పని చేసినా ఎక్కువ పుణ్యాన్ని ఇచ్చేటటువంటి విషయం స్వామి ఇస్తాడు అనే విషయం మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. ఒక సమయంలో వీళ్ళిద్దరూ మధుర వెళ్ళారు. మధుర అంటే మధురై, మహా గొప్ప క్షేత్రం కదండి అది. అక్కడ సుందరేశ్వర స్వామి వారు, తల్లి మీనాక్షి అమ్మవారు వెలిసి ఉన్నారు. చిత్రం ఏమిటంటే ఆ రోజుల్లో దేవాలయం మూతపడిపోయి ఉంది. ఎందుకు మూతపడిపోయింది? అప్పుడు అక్కడ మహారాజు జైనుడు, ప్రజలందరూ జైనులు అయిపోయారు. రాజుగారి భార్య అయిన మంగయ్యర్ కరసి, మంత్రి కులచ్చరియార్ అనే వీరిద్దరే శైవులుగా ఉన్నారు. మిగిలిన వారందరూ జైన మతంలోకి వెళ్ళిపోయారు. కాబట్టి శివుణ్ణి ఆరాధించేవారు లేరు. అటువంటి సమయంలో పక్క రాజ్యంలోనే తిరుజ్ఞాన సంబంధాలు విడిచి చేసి ఉన్నారని తెలుసుకున్న రాణి ఒక వేగు ద్వారా వారిని తన రాజ్యానికి రమ్మనమని కబురు చేసింది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రత్యేకమైన విషయం జరిగింది. ఇప్పుడు జ్ఞాన సంబంధాలు మధుర వెడతాను అన్నారు. ఇప్పుడు అప్పర్ జ్ఞాన సంబంధాలతో మీరు వెళ్ళకండి, మీ గ్రహస్థితి బాగోలేదు అన్నారు. దానికి జ్ఞాన సంబంధాలు, మీరు నాతో రానక్కర్లేదు, మీరు ఇక్కడే ఉండండి, నా గ్రహస్థితి బాగోలేదు అన్నారు కదా, నేను ఒక్కడనే పెడతాను. జ్యోతిష్యం నందు గ్రహముల స్థితిని చూసి కదా మీరు నాకు కష్టాలు వస్తాయని చెప్పారు. నేను ఒక్కడనే అసలు శైవం లేని చోటికి, ఇవాళ వేదం పోషించబడిన చోటికి, సనాతన ధర్మం నందు ఆచరణ లేని చోటికి, ఆదరణ లేని చోటికి, నాస్తికం విజృంభించి ఉన్న చోటికి, నాలాంటి వాడిని చూడగానే మట్టు పెట్టే చోటికి ఒక్కడనే పెడతాను. జాతకము గ్రహములు నాకు ప్రమాదం రాబోతోందని, నాకు ఇబ్బందులు కలగబోతున్నాయని చెబుతున్నాయి. జాతకంలో ఉన్న గ్రహాలు కూడా పరమశివ భక్తుడైన వాడిని ఏమీ చేయలేవు. ఆ గ్రహాలను కవచంగా కాళహస్తీశ్వరుడికి ఉన్నాయి. ఆయన మాట ఇవి వినాలి తప్పితే ఫలితాలను అవి ఇచ్చేస్తే శంకరుడు చూస్తూ ఊరుకోడు. ఈ విషయాన్ని లోకానికి నేను నిరూపించాలనుకుంటున్నాను అన్నారు. అందుకే పరమశివ భక్తుని జీవితాన్ని జ్యోతిష్య శాస్త్రం ద్వారా కానీ కేవలం జాతకం చూసి కానీ చెప్పలేమండి. అక్కడ విఫలమైపోతూ ఉంటాం. జ్యోతిష్యం భగవతత్వం మందు నిలబడలేదు. పరమభక్తులైన వారి జాతకాన్ని మనం ఎంత పాండిత్యం ఉన్నా కూడా చెప్పలేం. ఎందుకంటే వారి గ్రహస్థితులు మారిపోతూ ఉంటాయి. పరమశివుడు గ్రహాలను కవచంగా పట్టుకున్నవాడు కాబట్టి ఆయన కింకరుడై ఉన్నాడు. ఈ జ్యోతిష్యం ఏం చేస్తుందండి అంటే, ఇది జ్యోతిష్యం చిన్నపుచ్చడం కాదు, మహాభక్తుల విషయంలో జ్యోతిష్యం విఫలమైపోతుంది అని చెప్పడం అంతే. కాబట్టి ఈ జ్ఞాన సంబంధాలు ఈ రకంగా చెప్పి ఆ రాజ్యానికి మధురకి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. మధుర వెళ్ళిన తర్వాత ఆయనకి ఏం జరిగింది, అక్కడ ఆయన ఏం చేశారు, పరమేశ్వరుడు ఆయనని ఎలా ఆదుకున్నాడు అనే విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమః పార్వతీపతియే హర హర మహాదేవ శంభో శంకర.